హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష విక్కీ ట్రెండింగ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే కల్కి నుంచి ఒక ఈవెంట్ పెట్టి ఒక టీజర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ టీజర్ ఏంటంటే బుజ్జి అండ్ భైరవ అనే టీజర్. అంటే బుజ్జి అంటే మీకు ఫుల్ డీటెయిల్స్, హిడెన్ డీటెయిల్స్, ఈ టీజర్లో హిడెన్ డీటెయిల్స్ మీకైతే వీడియోలో చెప్తాను. అంతకుముందు మీరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్ష విక్కీ ట్రెండింగ్ బ్లాగ్స్. ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ బుజ్జి అనేది ఒక కార్ బ్రెయిన్ అనమాట. మన భైరవ తయారు చేసిన ఒక కార్ బ్రెయిన్ బుజ్జి. దానికి కీర్తి సురేష్ డబ్బింగ్ అయితే చెప్పడం జరిగింది. సినిమాలో అయితే ఇది ఒక కారు, ఒక ఫ్లయింగ్ కార్ అనమాట. ఫ్లయింగ్ గాల్లో కూడా ఎగరొద్దని చెప్తున్నారు మనకి అందిన డీటెయిల్స్ పరంగా. గాల్లో కూడా ఎగరొద్దంట ఈ కారు. నెక్స్ట్ బుజ్జికి కీర్తి సురేష్ వాయిస్ ఇచ్చింది కాబట్టి చాలా స్టార్టింగ్లో అయితే హిందీ వచ్చింది, తర్వాత తమిళ్ వచ్చింది. అంటే స్టార్టింగ్లో దానికి లాంగ్వేజెస్ ఏమన్నా రావేమో మనకి తెలీదు. అంటే బుజ్జి ఎప్పుడు భైరవాన్ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. భైరవ బుజ్జి 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 అంటుంది, ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తుంటుంది. వీళ్ళిద్దరూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వీళ్ళిద్దరి కామెడీ ఉంటుందని మనకైతే తెలిసింది. ఎప్పుడూ బుజ్జి భైరవ మీద సెటైర్ చేస్తుంటుంది. నెక్స్ట్ భైరవ ఈజ్ మెకానిక్కో ఏందో మనకి ఇంకా సినిమా రిలీజ్ అయితే నెక్స్ట్ టీజర్ వచ్చేదాకైతే తెలియదు భైరవ గురించి. ఏదో ఒకటి కార్ మెకానిక్ అని నేను అనుకుంటున్నా, చూద్దాం. ఇంకా భైరవ అంటే భైరవ చెప్పింది బుజ్జి ఎంతో రిక్వెస్ట్ చేసుకుంటే ఈయనతట్టు మనకైతే దాంట్లో చూపించిండ్రు. అండ్ కార్ ఈజ్ సో సూపర్ అనమాట. కమల్ హాసన్ ఇంకా రాలేదు, అమితాబ్ బచ్చన్ది మనకైతే ఆల్రెడీ అయితే వచ్చేసింది. ఫుల్ టీజర్ కూడా వచ్చేసింది. ఇంకా చాలా టీజర్ రావాల్సింది, ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టీజర్ పెడుతున్నారు. ఇంకా బుజ్జి గట్టి ఈవెంట్ కూడా చేసిండ్రు కాబట్టి ఇంకా ఫుల్ ట్రైలర్ వచ్చేదాకా మనం ఏం చెప్పలేము అనమాట. నెక్స్ట్ వీళ్ళిద్దరి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. అంటే సెటైర్లు కానీ పంచులు కానీ ఒకరి మీద ఒకరు, అండ్ ఇద్దరు యాక్షన్ సీక్వెన్స్ కానీ బుజ్జి సినిమాలో ఎలా హెల్ప్ చేస్తుంది, ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి వీళ్ళిద్దరు కాంబినేషన్ మనం అయితే సినిమాలో మెయిన్ హైలైట్గా చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళిద్దరు చేసే ఓన్ ఫైటింగ్స్ ఇలాంటివి చాలా. కమల్ హాసన్ వీడియో అయితే మనకి ఇంకా 1 మంత్ గ్యాప్ ఇచ్చి వదలదు. నీకు 1 మంత్లో వస్తుంది కాబట్టి ఇంకా 10 డేస్కి ఒకసారి ఒక టీజర్ అయితే వదలడం జరుగుతుంది. అంటే కమల్ హాసన్ ఇంకా వేరే యాక్టర్స్ వాళ్ళే కూడా ప్రతి ఒక్కరికి ఒక టీజర్ అయితే వదులుతారని నాకు తెలిసింది. ట్రయల్ రైట్ 3 ట్రైలర్స్ అయితే వదులుతారు. మొత్తం 2-3 ట్రైలర్స్ దాకా వదలొచ్చు. ఇవైతే మన హిడెన్ డీటెయిల్స్ అనమాట. ప్రభాస్ లుక్ అయితే సూపర్గా ఉంది. అసలు కండలు జుట్టు ఎలా పెంచాడో మనకైతే జుట్టు అయితే నాకు ఎందుకో విగ్ అని అనిపించట్లేదు, ఇదిగానే ఉంది. జుట్టు అయితే ఎంతో కష్టపడి పెంచినట్టున్నాడు. ఇలాంటి మోర్ కంటెంట్ కోసం ప్లీజ్ డూ లైక్, share and subscribe to Harsha Vicky Trending Vlogs. Then bye bye. Please subscribe చేసుకోండి.